తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పుష్యమి నవల వింటున్నామండి. రచన శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆగు! ఫణి గొంతు ఖంగుమంది. భవానీ అడుగు ఆగిపోయింది. ఇంతకు ముందే చెప్పాను, మా పరిధిలోకి వచ్చిన మనిషిని ప్రాణాలతో వదలడం జరగదని. మిమ్మల్ని లొంగదీయడం ఎలాగో నాకు తెలుసు. నువ్వు సరోజ్ని ఒప్పించు, లేదు పనిష్మెంట్ ముందు నీకు రుచి చూపడం జరుగుతుంది. ఏ పనిష్మెంట్కైనా నేను సిద్ధమే. ఏ పనిష్మెంట్కైనా సిద్ధమేనా? నిగ్గదీస్తున్నట్టుగా అడిగాడు. నా కింద వందలకి వందల మంది పనిచేస్తున్నారు. రోజు ఒకటికి విందు చేయడానికి పంపిస్తాను నిన్ను పచ్చి వేసేగా మారుస్తాను. భవానీ స్థానువైంది. ఒంట్లో శక్తి లేకపోయినా ఆవేశం ఆపుకోవడం చేత కాలేదు సరోజ్కు. రివ్వున బాణంలా దూసుకువెళ్ళి ఫణి కంఠాన్ని చేతుల మధ్య ఇరికించుకున్నాడు. కానీ ఫణి విదిలింపుతో అంత దూరం వెళ్ళి నేల మీద బోర్లా పడ్డాడు. చెప్పు, నీ తమ్ముడి పౌరధర్మానికి అడ్డుండకూడదని నువ్వు రోజు ఒకడికి విందు చేస్తావా? చెవులు మూసుకుంది భవానీ. విషం కక్కడాలు బుసబుసలు అన్నీ మంత్రం పెట్టినట్టు కాగా మంత్రబద్ధ భుజంగాలుగా మారిపోయారు సరోజ్, భవానీ. అవును, ఈ ప్రపంచంలో చావొక్కటే భయంకరమైనది కాదు, దాన్ని మించినవి ఉన్నాయి. ఫణికి సరోజ్ భవానీలకు మధ్య నడిచిన సంభాషణ జనార్దన్ అందజేసిన టేప్ రికార్డర్లో వింటూ సంతృప్తిగా తలాడిస్తున్నాడు దాసు. అతని ముఖంలో విజయగర్వం అలుముకుంది. అంతలో ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. అవతలి నుండి ఫణి గొంతు సీరియస్గా పలికింది. మీరు చెప్పినట్టు తూచా తప్పకుండా చేశాను. ఇక ముందు కూడా మీ ఆజ్ఞకు లోబడే ఉంటాను. అది భవానీకి ఏమీ జరగనంత వరకే. ఆమెకేదైనా మీ వల్ల జరిగినా, నా ప్రవర్తనతో మనసు విరిగి ఆమె ఏదైనా చేసుకున్నా మీ రక్తం కళ్ళ చూస్తాను. నువ్వు నాకు లోబడి ఉన్నంతవరకు నీ భవానీకి ఏమీ జరగదని హామీ ఇస్తున్నాను. నీ ప్రవర్తన నాకు అనుకూలంగా ఉన్నంతవరకు ఆమెను పువ్వులా చూసుకుంటాను. ఆల్ రైట్. దాసు ఫోన్ పెట్టేశాడు. ఆ ఇంట్లో పనిచేసే ముత్యాలు పరిగెత్తుకు వచ్చి చెప్పాడు. భవానమ్మ తలుపు లోపల గడియ పెట్టుకుందండి, పిలిస్తే పలకడం లేదు. ఫణి హెచ్చరిక గుర్తుకు వచ్చి దాసు గుండె చల్లుమంది. అతడు హుటాహుటిన భవానీ గది దగ్గరికి వచ్చి తలుపు మీద తడుతూ భవానీ, అమ్మా భవానీ అని పిలిచాడు. జవాబు రాకపోయేసరికి తలుపులు విరగ్గొట్టడానికి దాసు ముత్యాలకు ఆజ్ఞ ఇచ్చాడు. ముత్యాలు మరో ఇద్దరి సహాయంతో 10 నిమిషాల్లో తలుపులు విరగ్గొట్టాడు. లోపల భవానీ పైకప్పు రింగుకు తాడు దుర్చే ప్రయత్నంలో అలసిపోయి చెమటలు కక్కుతూ నిలబడి ఉంది. దాసు ఆదుర్దాగా సమీపించాడు. ఏం చేస్తున్నావు భవానీ? ఫణి ఏమైనా అన్నాడా? అక్కడ ఏం జరిగింది? భవానీ తాడు కింద పారేసి వెళ్ళి మంచం మీద కుప్పగా కూలిపోయింది. దాసు ఆమె వీపు మీద తడుతూ ఏం జరిగిందో నాతో చెప్పమ్మా, అతడిని నేను కేకలేస్తాగా. అతడి వల్ల పొరపాటు జరిగి ఉంటే నీకు అతడి చేత క్షమార్పణ చెప్పిస్తాను. ఆయన క్షమార్పణ నేనేం చేసుకోను? నా జీవితమే నాశనమైంది. అవేం మాటలు భవానీ? కొత్త పెళ్లి కూతురి నోట అలాంటి మాటలు రాకూడదు. దుఃఖంతో ఆవేశంతో వణికిపోతున్న భవానీ పడగెత్తిన పాములా తలెత్తి, ఆయన మీకు కొడుకుతో సమానమని చెప్పుకుంటారే, ఆయన చేసే వ్యాపారం ఏమిటో మీకు తెలియదా అని అడిగింది విసురుగా. చెడి బ్రతికిన వాళ్ళ మీద ఏవో రూమర్స్ బయలుదేరుతూనే ఉంటాయి. కిట్టని వాళ్ళు నీతో అతడి మీద ఏమైనా చెప్పారా ఏమిటి? ఎవరో ఏదో చెప్పడం ఎందుకు? ఆయనే తన నిజరూపం బయట పెట్టుకున్నారు ఈరోజు. ఫణి తననెందుకు పిలిపించాడో చెప్పింది. ఆ సంగతి తనకిప్పుడే తెలిసినట్టు ఆశ్చర్యం ప్రకటిస్తూ నిజమా? ఫణి ఇంతటి వాడని నాకు తెలియదే. అతడికి బుద్ధి చెప్తాను, అతన్ని మంచి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అన్నాడు అనునయంగా. అలాంటి మనుషులను మంచి మార్గంలోకి తేగలరా ఎవరైనా? విరక్తిగా అంది భవానీ. ఫణి నా మాటకు విలువ ఇస్తాడనే నా నమ్మకం. అలాంటి మనుషులు మారరు. మారినా అలాంటి వ్యక్తితోనా కాపురం? భార్యను మరొకడి దగ్గరికి పంపే నీచుడు. ఆ మాట తలుచుకున్న కొద్దీ భవానీ హృదయం ద్వేషంతో అసహ్యంతో బగ్గుమనసాగింది. 2 రోజుల తర్వాత హోటల్ అశోకాలో దాసు ఏర్పాటు చేసిన ఫణి వెడ్డింగ్ రిసెప్షన్కు వెళ్ళడానికి ఎంతమాత్రం ఒప్పుకోలేదు భవానీ. నిన్నగాక మొన్న పెళ్ళయింది. మీ మధ్య కలతలు బయలుదేరాయని నలుగురికి తెలిసిపోతే ఏం బాగుండదమ్మా? ఆలుమగల బంధం అంత తేలిగ్గా తెగేదా?
క్రమంగా అన్నీ సర్దుకుంటాయి. పనిని మంచి దారికి తెచ్చే బాధ్యత నేను తీసుకున్నాగా. దాసు ఎంతో అనునయించిన మీదట బయలుదేరింది భవానీ. ఆహుతులు ఒక్కొక్కరు వస్తున్నారు. ఫణి నీట్గా డ్రెస్ అయ్యి చాలా హుందాగా ఒక్కొక్కరిని ఆహ్వానిస్తున్నాడు. దాసుతో వచ్చిన భవానీ చెయ్యి పట్టుకొని చిరునవ్వు ముఖానికి పులుముకొని బాగున్నావా అని అడిగాడు. కంపరంగా చూపులు తిప్పుకుంది భవానీ. అతడి చేతి స్పర్శ కాలుస్తున్నట్టుగా ఉన్నా అతడి చేతిలోంచి చెయ్యి లాగేసుకోవడం మర్యాదగా ఉండదేమోనని పళ్ళ బిగువున అసహ్యాన్ని ఆపుకుంది. సరోజ్ అప్పటికే వచ్చి ఓ మూలను కూర్చుని ఉన్నాడు. గానగ గంపలో పడ్డవాడి ముఖాన కనిపించే చిరాకు అతడి ముఖంలో కనిపిస్తోంది. చిన్న అబద్ధం కూడా సహించని అతడు తన అక్క కోసం తన జీవితం ఒక దొంగల ముఠాతో ముడిపెట్టుకుంటున్నాడు. తన కోసం అవినీతి పథంలో అడుగు పెడుతున్న తమ్ముణ్ణి చూస్తే తను ఆత్మహత్య చేసుకునైనా అతడికి ఆ దుస్థితి తప్పించలేకపోయినా తన అసహాయత తనకే అసహ్యం గొల్పింది భవానీకి. దాసు తనని ప్రతి క్షణం కనిపెట్టి ఉండడంతో తను చావడానికి కూడా స్వేచ్ఛని కోల్పోయింది. కాసేపట్లో అశోక ఆహుతులతో కిటకిటలాడిపోయింది. 30 ఏళ్ల యువకుడిలో ఉండే చురుకుదనంతో వచ్చిన వాళ్లకన్నీ అందేలా చూస్తున్నాడు దాసు. వధూవరులకు శుభాకాంక్షలతో పాటు ఖరీదైన ప్రజెంటేషన్లు కూడా అందజేశారు ఆహుతులు. రిసెప్షన్ ముగిసింది. భవానీ తన పని అయిపోయినట్టుగా వెళ్ళి దాసు కారులో కూర్చుంది. అందరికీ వీడ్కోలిచ్చి ఒంటరిగా మిగిలిపోయిన ఫణి భవానీ కేసు చూశాడు. ముఖం అటు తిప్పుకొని కూర్చుంది భవానీ. ఆమె పంట కింద నలుగుతోన్న పెదవి ఆమె మనోభావాలకి అద్దం పడుతుంటే ఫణి ఒక నిట్టూర్పు విడిచాడు. దాసు చిరునవ్వుతో టాటా చెప్పి కారు పోనీమన్నాడు డ్రైవర్ను. కారు వెళ్ళిపోయింది. ఫణి సరోజ్ని సమీపించి అతడి భుజం మీద చెయ్యి వేశాడు. నువ్వు ఎలా పరిస్థితులకు దాసుడవయ్యావో నేను అలాగే దాసుడినయ్యాను. చూస్తుండు, ఎప్పుడో ఈ సంకెళ్ళు తెంచుకుంటాను. ఈ దాస్యం నుండి విముక్తి పొందుతాను. నాతో పాటు నీకు, అందరికీ. జనార్దన్ రావడంతో మాట ఆపాడు. టైం చూసుకొని ట్రైన్కి టైం అయింది. సరోజ్ని స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళదాం. కారు స్టేషన్కి పోనివ్వు అన్నాడు కారు కేసి నడుస్తూ. ఉదయపు ఎండ ఏటవాలుగా పడుతున్నది కిష్టగిరి కొండల మీద. వెచ్చగా ఎండ కాచుకుంటున్నాయి పరిసరాలు. 2 పక్షులు ఎక్కడి నుండి వస్తున్నాయో ఎక్కడికి వెడుతున్నాయో ఆకాశ మార్గాన వెళుతున్నాయి. 2 ఒకే దిక్కుగా ఒకే ఎండలో సమానంగా ముందుకు సాగుతున్నాయి. కలతలెరుగకుండా కాపురం చేసే దంపతుల అన్యోన్యతని తలపిస్తున్నది ఆ జంట. ఢామ్! కిష్టగిరి కొండల ప్రశాంతత చెదరగొడుతూ తుపాకీ పేలింది. 2 పక్షుల్లో ఒక పక్షి తుపాకీ దెబ్బ తగిలి క్రిందకి పల్టీలు కొట్టసాగింది. జత పక్షి ఆర్తనాదం చేస్తున్నట్లుగా అరుస్తూ రెక్కలు రెపరెపా కొట్టుకుంటూ భయంతో దిక్కు తెలియనట్టుగా ఎగిరిపోయింది. దెబ్బ తగిలిన పక్షి పల్టీలు కొడుతూ కొడుతూ నల్లగా నిగనిగలాడుతోన్న బూటుకాళ్ల ముందు పడింది. పడుతూనే రెక్కలు కొద్దిగా అల్లార్చి కీచుమన్న శబ్దంతో ప్రాణం వదిలేసింది. రెక్కకి పొట్టకి మధ్య గుండు దూసుకుపోయి ఇంకా రక్తం స్రవిస్తూనే ఉంది పక్షి శరీరం నుండి. మృత్యు కౌగిలిలో ఒదిగిపోయి చైతన్యరహితంగా కళ్ళు అరమూతలై పడి ఉన్న పక్షిని ఒక్క నిమిషం నిర్నిమేషంగా చూసి ఏ భావము ఏ ప్రకంపన లేకుండా పక్షి మీది నుండి దాటి కొండరాళ్ళ మీద చెంగు చెంగున ఎగురుతూ కొండ దిగసాగాడు సరోజ్. కొండలెక్కడంలో దిగడంలో ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వబడినట్టుగా తెలుస్తోంది. చురుగ్గా కొండరాళ్ల మీద అతడు దూకడం బట్టి. ఊళ్ళో ప్రవేశించాడు సరోజ్. తుపాకీ భుజాన వేసుకుని నడుస్తున్న అతన్ని భయ విభ్రమాలతో చూస్తున్నారు ఊరివాళ్ళు. ఉదయం లేచి ముఖం కడుక్కొని దైవ ప్రార్థన చేసుకునే దినచర్యకు భిన్నంగా ఇప్పుడు అతను ఉదయమే భుజాన తుపాకీ వేసుకుని అడవిని పడి నడుస్తున్నాడు. చీమ కాలు కింద పడ్డా ఉలిక్కిపడే అతడు ఇప్పుడు చేతులారా అమాయక జీవులని హత్య చేసినా అతడి మనసు ఏ బాధ అనుభవించడం లేదు. కసి, భగవంతుడి మీద, మానవుల మీద, పరిస్థితుల మీద కసి. ఒకప్పుడు అతడికి న్యాయం మీద, నిజాయితీ మీద, మానవత మీద ఎంతో గురి. కానీ అవి అతడికి అందుబాటులో లేకుండా పోయాయి. తన జీవితాన్ని నీతివంతంగా, సుఖశాంతులకి నిలయంగా నిర్మించుకోవాలనుకున్నాడు. పరిస్థితులు అతడి జీవిత గమనాన్ని అతడి చేతుల్లో లేకుండా చేశాయి. నీతిగా పొందలేని సుఖాలెన్నో ఇప్పుడు అవినీతి ద్వారా పొందగలుగుతున్నాడు. కానీ చిత్రమేమిటంటే ఆ సుఖాలుగా కనిపించడం లేదు. సుఖం, శాంతి అన్న పదాలకి అర్థం అతడి హృదయం నుండి ఎప్పుడో అదృశ్యమైపోయింది. సరోజ్ ఇంటికి వచ్చేసరికి అతన్ని తీసుకెళ్లడానికి జీపు వచ్చి ఉంది. చకచక అరగంటలో తయారై చిన్న బ్రీఫ్ కేస్తో జీప్ దగ్గరికి వచ్చాడు సరోజ్. అరే,
ఎక్కడికో వెళ్తున్నారే? మీతో ఎప్పుడు మాట్లాడాలన్నా వీలే పడడం లేదు. అతడితో మాట్లాడాలని వచ్చిన గోపయ్య అన్నాడు. అతడి ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపిస్తోంది. ఏం మాట్లాడాలనుకున్నారు చెప్పండి. గోపయ్య మాట్లాడతాడేమోనని జీపు ఎక్కకుండా కొద్దిసేపు ఆగాడు సరోజ్. అర్జెంట్ కాకపోతే మళ్ళీ వచ్చినప్పుడు చెప్పండి. అర్జెంటు కాకపోయినా ముఖ్యమైన విషయమే. మీరు మళ్ళీ ఎప్పుడొస్తారు? చెప్పలేను. ఈసారి మీరు వచ్చినప్పుడు మాట్లాడతాను. సరోజ్ జీపు ఎక్కి డ్రైవర్ని పోనిమన్నాడు. దుమ్ము లేపుతూ వెళ్ళిపోయిన జీపుని చూస్తూ నిలబడ్డాడు గోపయ్య. మనుషులకు విలువ ఇవ్వడం మానేసిన సరోజ్ ఇప్పుడు అతడి కంటికే కాదు చాలామందికి గొప్పవాడుగా కనిపిస్తున్నాడు. అతడి నిర్లక్ష్యం అతడికి హుందాతనాన్ని ఇస్తోంది. తనకి ఫారెస్టుకు సంబంధించిన ఉద్యోగమని చెప్పాడు సరోజ్. జీతం ఎంతో తెలియకపోయినా అతడు బాగా సంపాదిస్తున్నాడని మాత్రం ఊరి వాళ్లకు తెలుసు. గోపయ్య చేతిలో ఉన్న పొలాలు ఎప్పుడో విడిపించుకున్నాడు. రఘుని వ్యవసాయం మీద ఉంచి కొత్త పద్ధతుల్లో భారీ ఎత్తున వ్యవసాయం ప్రారంభించాడు. మిగతా పిల్లల్ని సిటీలో హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. అలాంటి యోగ్యుడికి తన కూతుర్ని ఇవ్వాలని ఆశపడడంలో గోపయ్య తప్పేం లేదు. మధ్యలో కాస్త అలక్ష్యం చేసినా మొదటి నుండి ఈ సంసారాన్ని ఆదుకున్నవాడు తను. తన పిల్లని చేసుకోమని అడిగే హక్కు తనకి ఉంది. అలా అడిగే అవకాశమే తనకి చిక్కడం లేదు. అతడు వచ్చాడని తెలిసినప్పుడు మంచి రోజు ఉండదు, మంచి రోజున అతడుండడు. గోపయ్యకి ఒక ఊహ తట్టింది. ఈ మాట ముందుగా సుందరమ్మ చెవిలో వేసి సరోజ్ అభిప్రాయం కనుక్కోమని చెబితే ఇన్నాళ్ళు ఈ ఆలోచన తనకి రానందుకు తనని తను తిట్టుకొని సుందరమ్మతో మాట్లాడాలని ఇంట్లోకి నడిచాడు. ఆ రోజు అతి ముఖ్యమైన సమావేశమే జరుగుతోంది. రాజా హర్షవర్ధన్ అనే ఆయన మాజీ సంస్థానాధిపతి. సంస్థానాలు ప్రభుత్వంలో కలుస్తున్నాయని తెలుస్తూనే ముందే జాగ్రత్తపడి వెండి బంగారుతో కూడిన సింహాసనాలు, కిరీటాలు మొదలైన సామాగ్రి అంతా రాత్రికి రాత్రే బంజారా హిల్స్ మీదున్న తన బంగ్లాకు చేరవేశాడు. లారీల్లో బంగారు వెండి కాక వజ్రాలు కెంపులతో కూడిన విలువైన ఆభరణాలు కూడా ఉండాలి. మొత్తం జవహరి అంతా బంగ్లాలో ఎక్కడో నిక్షిప్తం చేశాడని వినికిడి. ఆ నిక్షేపం విలువ ఎంతో అంచనా వేయడం కష్టం. ఆ నిక్షేపం మీద దాసు కన్నుపడి చాలా రోజులైంది. బంగ్లాలో ఆ నిధి ఎక్కడ నిక్షిప్తం చేశాడో తెలుసుకోవాలని 5 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నాడు. హర్షవర్ధన్కి తప్ప ఆ నిధి రహస్యం ఎవరికీ తెలియదని దాసు ప్రయత్నాల వల్ల వెల్లడైంది. హర్షవర్ధన్ని తమ నిర్బంధంలోకి తీసుకొని హింసిస్తే తప్ప ఆ నిక్షేపం ఆచూకీ బయటపడి తమ స్వాధీనమయ్యే మార్గం కనిపించలేదు. ఒకసారి పెద్ద ప్లాన్తో అతన్ని పట్టుకోబోయి దాసు గ్యాంగ్లో పనిచేసే నరహరి అని అతడు చేసిన చిన్న పొరపాటుతో ఆ ప్రయత్నం విఫలమైంది. తన నిక్షేపం మీద ఒక గ్యాంగ్ కన్ను పడిందని తెలిసిపోయిన హర్షవర్ధన్ తగు అప్రమత్తతతో ఉన్నాడు. ఎన్ని యుక్తులు ప్రయోగించినా అతడు దాసు ముఠాకి చిక్కడం లేదు. ఆ నిక్షేపం ఎక్కడ ఉందో తెలుసుకు తీరాలని 6 మాసాల్లో ఆ పని చేయకపోతే తగిన పనిష్మెంట్ ఇవ్వబడుతుందని దాసు నుండి ఆదేశం అందింది. సరోజ్కి బాస్గా వ్యవహరిస్తున్న రతన్కి. ఈరోజు సమావేశంలో ఆ నిధి గురించే చర్చించబడుతోంది. హర్షవర్ధన్ మన చేతికి చిక్కడం అసాధ్యం. ఆ నిక్షేపం గురించి తెలుసుకోవాలంటే ఒకే ఒక్క దారి ఉంది అన్నాడు రతన్. ఏమిటది? ఆయన కూతుర్ని కిడ్నాప్ చేయడం. నిక్షేపం రహస్యం వెల్లడి చేయడమే కాదు, నిక్షేపమే మన స్వాధీనం చేసి పెడితే తప్ప కూతుర్ని అప్పగించడం జరగదని బెదిరిస్తే చచ్చినట్లు దారికొస్తాడు. ఎలా ఉంది మన ప్లాన్? తన తెలివికి తనే సంతోషిస్తూ గర్వంగా సగర్వంగా అన్నాడు రతన్. మనం ఎన్ని ఘాతుకాలైనా చేయవచ్చు, కానీ ఆడవాళ్ల జోలికి వెళ్లడం నాకిష్టం లేదు. సరోజ్ తీవ్రంగా తన అభ్యంతరాన్ని తెలిపాడు. ఆమెను ఎత్తుకు వచ్చి దాచడం తప్ప మరే అవమానము ఆమెకు జరగదు. ఎత్తుకు వచ్చి దాచడం కంటే మించిన అవమానం ఏం కావాలి ఆడపిల్లకు? ఇంత సెన్సిటివ్లు సెంటిమెంటల్ ఫూల్స్ మన గ్యాంగ్లో పనిచేయడానికి అనర్హులు. మరోసారి నీ నోట అలాంటి పిచ్చివాగుడు వస్తే తగిన పనిష్మెంట్ రుచి చూస్తావు కోపంగా అన్నాడు రతన్. ఈ పని నీకే అప్పగిస్తున్నా. వారం రోజుల్లో ఈ పని అయిపోవాలి. రతన్ చేత ఈసడింపబడడం, అసమర్థుడి కింద జమ కావడం ఇష్టం లేదు సరోజ్కి. పౌరుషానికి ఈ పని ఒప్పుకొని వివరాలు తెలుసుకున్నాడు. హర్షవర్ధన్ ఇంటి మీద నిఘా ఉంచి ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులు తెలుసుకోవడానికి ఆయన బంగ్లాకి ఎదురుగా తమ గ్యాంగ్ మనిషి చేత ఒక బుక్ స్టాల్ తెరిపించారు. అతడి ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నారు. హర్షవర్ధన్ మాజీ సంస్థానాధిపతి అయిన గాంధేయవాది. చాలా వరకు గాంధీ ప్రిన్సిపల్స్ అమలు పరిచే మనిషి. ఖద్దరు బట్టల్లో చాలా నిరాడంబరంగా ఉంటాడు. ఇంట్లో పని పాటల వాళ్ళు పరిమితంగా ఉంటారు. పరిమితంగా ఉండడానికి కారణం పని పాటల వాళ్ళని ఆయన నమ్మకపోవడం అంటారు.
ఆయన భార్య రాజవంశం నుండి వచ్చిందే అయినా ఆయన అడుగుజాడల్లో నడిచే మనిషి, విద్యాధికురాలు, వంట స్వయంగా చేసి భర్తకు కూతురికి పెడుతుందట. ఇంటికి బంధువులు స్నేహితులు వస్తే తప్ప వంట మనిషికి పని తగలదు. ఆయనకి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు ఫారిన్లో చదువుకొని అక్కడే పెద్ద జాబ్ చేస్తున్నాడు. కూతురు పేరు పుష్యమి, ఎంఏ పూర్తి చేసింది. ఆమెకు బంధువుల్లోనే శిరీష్ కుమార్ అనే అతడితో సంబంధం స్థిరపడింది. ముహూర్తం ఇంకా పెట్టుకోలేదు. రతన్ అప్పటికప్పుడు ఎవరికో ఫోన్ చేసి బుక్ స్టాల్లో ఉండే సుబ్బయ్యతో మాట్లాడాలని చెప్పాడు. 5 నిమిషాల తర్వాత అవతల నుండి సుబ్బయ్య ఫోన్ అందుకున్నాడు. రాజాగారి కూతురు ఇంట్లోనే ఉందా? 10 నిమిషాల కిందట ఆమె కాబోయే భర్త కారులో జూ పార్కుకి వెళ్ళారు. రతన్ ఫోన్ పెట్టేసి సరోజ్ కేసు తిరిగాడు. నీకు పుష్యమిని రాజాగారి బంగళాన్ని చూపుతాను, పదా. అరగంటలో రతన్ సరోజ్ జూ పార్క్ చేరుకున్నారు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి పార్కుని చూడటానికి వచ్చినట్టుగానే నెమ్మదిగా అడుగులు వేస్తూ కోతుల్ని చిలకల్ని చూస్తూ ముందుకు సాగాడు. అదిగో అక్కడ రతన్ చూపాడు. పురివిప్పి ఆడుతోన్న నెమ్మల్ని చూస్తూ ఆనందంగా నిలబడ్డ జంటని. 2 నిమిషాల్లో ఆ జంటని సమీపించాడు. సమీపంగా ఆమెను చూస్తూ బొమ్మలా అయిపోయాడు సరోజ్. అతడి కళ్ళు రెప్పలు కొట్టడం మర్చిపోయినట్టయ్యాయి. అస్తమయ సూర్యకిరణాలు చెట్టు కొమ్మల సందు నుండి ఏటవాలుగా ఆమె మీద పడుతున్నాయి. పచ్చటి నీరెండలో ధవళఛాయ కలిగిన పుష్యమి భూలోక సుందర దేవాంగన అన్న భ్రాంతి కలుగజేస్తోంది. శిరీష్ ఏం చెబుతున్నాడో కిలకిలా నవ్వుతోంది పుష్యమి. అప్పుడే విచ్చుతున్న మల్లెపువ్వులోని స్వచ్ఛత, తటిల్లతలోని సౌందర్యం ఉన్నాయి. ఆ నవ్వులో ఏ మాలిన్యమూ అంటని నవ్వు, ఏ బాధ తెలియని నవ్వు, ఎంతో మధురమైన నవ్వు. అలా నిర్విచారంగా నవ్వుతోన్న పుష్యమిని చూస్తుంటే సరోజ్ మనసు గతంలోకి జారిపోయింది. నవ్వుతోన్న పుష్యమి అదృశ్యమై శైల కనిపించింది. శిరీష్ తానుగా అయిపోయాడు. అందమైన ప్రదేశాల్లో, పార్కుల్లో ఒకరి కళ్ళల్లోకి ఒకరు అనురాగంగా చూసుకుంటూ చెయ్యి కలుపుకొని గలగలా నవ్వుతూ శిఖరం మీద నుండి దుమికి పడే జలపాతంలా పరుగులు పెడుతున్నారు. ఎంత ఆనందంగా గడిచిపోయాయి ఆ రోజులు. తలుచుకుంటే ఏదో కలలోలా అనిపిస్తాయి. ఇప్పుడు ఆ శైలగానే ఉంది. కానీ ఆమెకు దూరంగా, చాలా దూరంగా, తిరిగి వెళ్ళలేనంత దూరంగా వచ్చేశాడు తను. ఎలా ఉంది పుష్యమి? రతన్ భుజం తట్టడంతో ఉలిక్కిపడి ఆలోచనల నుండి యువతలకి వచ్చాడు సరోజ్. మాయం అవ్వకుండా ఉన్న మెరుపు తీగేమోననిపిస్తోంది. ఓ, నీ మనసుకు నచ్చిందన్నమాట. తలుచుకుంటే ఆమె నీదవుతుంది ఊరిస్తున్నట్టుగా అన్నాడు. నీదే కాదు, మనందరిదీ అవుతుంది. రతన్ మాట కరెంట్ షాక్లా తగిలింది సరోజ్కి. అతడి మైకం వదిలిపోయింది. సీరియస్గా అయిపోయాడు. కిడ్నాప్ చేయడం తప్ప ఆమెకు ఏ అపకారమూ జరగదన్నారు. మాట ఒకటి చేత ఒకటి కాకూడదు. ఫస్ట్ ఛాన్స్ నీకే వదిలేస్తాంలే. సరోజ్ ముఖం కందగడ్డలా అయిపోయింది. మీరు నా బాస్ అయ్యి బ్రతికిపోయారు కానీ మరీ ఇంత సరదా తెలియని మనుషులుండకూడదు. సరదా పడొచ్చు, కానీ అది అవతలి మనిషిని చాటుగానైనా అవమానించేది కాకూడదు. రతన్ ముఖం విసుగ్గా పెట్టాడు. మనకు ఆ నీతులు పడవు. ఆ జంటని చూస్తే మీకేమనిపిస్తోంది? ప్రేమ పక్షులు అనిపిస్తోంది. ఆమె పక్కన ఆ శిరీష్ గాడిని చూస్తుంటే ఈర్ష్యగా అనిపిస్తోంది. ఆమెను కిడ్నాప్ చేయడం అంటే ఆ జంటని విడదీయడమే కదా. జాలి వేస్తోందా? రతన్ వ్యంగ్యంగా అడిగాడు. ఇవాళ తెలుసుకున్నాను. మల్లెపువ్వు రేకులు నలిగినా తన సహజ పరిమళాన్ని పోగొట్టుకోదని. నేను మీ గ్యాంగ్లో తగను. నాకు సెలవు ఇస్తే బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయి హాయిగా ఊపిరి పీల్చుకుంటాను. మనందరం హాయిగా ఊపిరి పీల్చుకునేది ఒక్కసారే. అది చివరి ఊపిరి. రాజాగారి గుప్తధనం కావాలంటే మరో మార్గం అన్వేషిద్దాం. ఆమెను కిడ్నాప్ చేయడానికి మాత్రం నేను ఒప్పుకోను. నీ ఇష్టాల ప్రసక్తి ఇక్కడ అనవసరం. నేను నీ బాస్ని. నా ఆదేశానుసారం పనిచేయాల్సిన వాడివి నువ్వు. కరుగ్గా ముఖం మీద కొట్టినట్టుగా అన్నాడు రతన్. పంతం కోసమైనా నీకే ఈ పని అప్పగిస్తున్నాను. సందర్భం కనిపెట్టి ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేయాలి. వారం 10 రోజుల్లో రాజాగారి గుప్తధనం మన హస్తగతం అవ్వాలి. తెలిసిందా? ఇహ చెప్పాల్సిందేమీ లేనట్టుగా, తిరుగులేని ఆజ్ఞ అన్నట్టుగా గిర్రున వెనుదిరిగాడు రతన్. సరోజ్ మాత్రం కదలకుండా రాయిలా చాలాసేపు అక్కడే నిలబడిపోయాడు. అతడి చూపులింకా పుష్యమి మీదే ఉన్నాయి. తెల్లటి పాలిస్టర్ మీద ఎరుపు చుక్కలున్న చీర కట్టుకుంది పుష్యమి. చెవులకి ముత్యపు దుద్దులు, మెడలో ముత్యాల హారం ఉన్నాయి. కుడి చేతికి బంగారు గొలుసున్న వాచి, ఎడమ చేయి మొండిగా ఉన్నాయి. బాబ్డ్ హెయిర్ గాలికి ముచ్చటగా ఎగురుతోంది.
చిత్రకారుడు గీసినట్టుగా ఉన్న సన్నని కనుబొమ్మల మధ్య చుక్కలా సన్నటి బొట్టుంది. కళ్ళు కలువల్లా ఉన్నాయి. సన్నగా పొడుగ్గా ఉన్న ముక్కు, దొండపండు రంగులో వంపు తిరిగిన పెదవులు. సౌందర్య దేవతలా ఉంది ఆమె. శిరీష్ చేతిలో చెయ్యి పెనవేసి ముందుకు వెళ్ళిపోయింది పుష్యమి. కళ్ళ ముందు పరుచుకున్న వెన్నెల అదృశ్యమై చీకటి చోటు చేసుకున్నట్టుగా అయింది. ఆమెను కిడ్నాప్ చేయాలంటే ససేమిరా మనసు అంగీకరించడం లేదు సరోజ్కు. తానీ పని చేయనని మొండికేస్తే తనని వదిలేయవచ్చు, కానీ ఆమెను మాత్రం తన ముఠా వదిలిపెట్టదు. ఆమెను తప్పకుండా కిడ్నాప్ చేస్తారు. తర్వాత ఆమె ఈ దుష్టుల చేతుల్లో ఏమవుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. సరోజ్ నుండి ఒక బరువైన నిట్టూర్పు వెలువడింది. ఆమెను ఎలాగో కిడ్నాప్ చేస్తుంది తన ముఠా. ఆ పనిలో తాను సహకరించడం కంటే సహకరించకపోవడం వల్లే ఆమెకు ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ పనిలో పూర్తి బాధ్యత తను తీసుకోగలిగితే ఏ అవమానమూ తన వాళ్ల వల్ల జరగకుండా కాపాడగలుగుతాడో. ఆమెకు ప్రతిక్షణం రక్షణగా తను నిలబడగలుగుతాడు. సరోజ్ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఈ కిడ్నాపింగ్ ఆమె జీవితానందానికి ఏమాత్రం అడ్డు కాకూడదు. ఈ సంఘటన దుస్సంఘటనగా మారి ఆమెను ఆమె ప్రియుడి నుండి దూరం చేసేది కాకూడదు. ఎవరికీ తెలియకుండా ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు కిడ్నాప్ చేయాలి. ఆమె తండ్రికి తప్ప ఎవరికీ తెలిసే అవకాశం ఉండకూడదు. రాజాగారి గుప్త సంపద ఎక్కడుందో అది హస్తగతం అవుతూనే ఆమెను పువ్వులా భద్రంగా ఆయనకు అప్పజెప్పాలి. చివరికి రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఆయనే చేజేతులా ఆమె భవిష్యత్తు అంధకారంలో ముంచినవాడు అవుతాడు. ఆ పాపానికి బాధ్యత వహించాల్సింది ఆయనే గాని తను గాని తన ముఠా గాని కాదు. రతన్ కారులో కూర్చుని సరోజ్ వచ్చి కూర్చోగానే స్టార్ట్ చేశాడు. బంజారా హిల్స్లో సుబ్బయ్య బుక్ స్టాల్ ముందు రతన్ కారు ఆపేదాకా సరోజ్ ఒక్క మాట మాట్లాడలేదు. రతన్ పుస్తకాల కోసమే వచ్చినట్టుగా అరల్లో ఉన్న పుస్తకాలు చేతిలోకి తీసుకుని ఒక్కొక్కటి తిప్పి పడేస్తూ సుబ్బయ్యతో రాజాగారి గురించి ఆరాలు తీస్తున్నాడు. నువ్వు వింటున్నావా లేదా అన్నట్లుగా సరోజ్ కేసి కనుబొమ్మలు ఎగురవేశాడు. సరోజ్ ఒక చెవి సుబ్బయ్య మాటల మీద ఉంచి గుట్ట మీద ఉన్న రాజాగారి బంగ్లా కేసు చూస్తున్నాడు పరిశీలనగా. చెబితే తప్ప అది ఒక మాజీ సంస్థానాధిపతి బంగ్లా అని తెలియదు. పాతకాలపు బంగ్లా 2 అంతస్తులుగా ఉంది. వెళ్ళవేసి చాలా రోజులైనట్టుంది. గోడలు పాచిపట్టిపోయాయి. కాంపౌండ్ వాల్ గుట్ట మీద ఎగుడు దిగుడుగా ఉంది. లోపల ఎత్తుగా పెరిగిపోయిన కొబ్బరి చెట్లు, దూరానికి సరిగా గుర్తు తెలియని ఇంకా ఏవో చెట్లు ఉన్నాయి. క్రింది నుండి గేటు వరకు మామూలు మట్టి రోడ్డు ఉంది. వెలకట్టలేని అపారమైన సంపద ఆ బంగ్లాలో రాజాగారు దాచి ఉంచారంటే నమ్మశక్యంగా లేదు సరోజ్కి. ఆ బంగ్లాలో ఉన్న మరెక్కడ ఉన్నా ఆ గుప్తధనం కాళ్ల దగ్గరికి నడిచి వచ్చే ప్లాన్ వేశాడు కదా రతన్. రతన్ సంభాషణ ముగించి చేతికి వచ్చిన పుస్తకంతో వచ్చి కారులో కూర్చున్నాడు. సరోజ్ అతడిని అనుసరించాడు. కారు వాళ్ల రహస్య సమావేశ స్థలాన్ని చేరుకుంది. అక్కడ 4 తప్ప ఎక్కువగా లేరు. వాళ్ళు త్రాగుడులో పేకాటలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. రతన్ ఓ కుర్చీలో కూర్చుని నౌకర్ అందించిన డ్రింక్ గటగటా తాగేసి అప్పుడే ఆ కైపు తలకెక్కినట్టుగా సరోజ్ కేసి తీక్షణంగా చూస్తూ ఏం నిశ్చయానికి వచ్చావు అని అడిగాడు. సరోజ్ దృఢస్వరంతో అన్నాడు, నేను రేపు రాజాగారింట్లో నౌకరుగా ప్రవేశిస్తాను. తర్వాత మీరు చెప్పిన ప్లాన్ అమలుపరుస్తాను. కానీ ఒక షరతు. ఏమిటి? ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు ఆడించాడు. పుష్యమి మన అండర్లో ఉన్నంతవరకు ఆమెకి ఎవరి వల్ల ఏ అవమానము జరగకూడదు. ఆమెను మర్యాదగా చూడాలి, మర్యాదగా పంపించాలి. రతన్ సరోజ్ కళ్ళల్లోకి గుచ్చి చూశాడు. ఏమిటి నీకంత సానుభూతి ఆమెదా? సానుభూతా, ప్రేమా? ఈ ముఠాతో చేయి కలిపిన మనిషికి ప్రేమించే శక్తి మిగిలి ఉంటుందా ఇంకా? సరోజ్ పెదవుల మీద విరక్తితో కూడిన నవ్వు. మరో గ్లాసు పుచ్చుకుంటున్న రతన్ ఆ నవ్వు చూడలేదు. విలాసంగా ఓ నవ్వు నవ్వి అన్నాడు, అందాన్ని, అది అపూర్వమైన అందాన్ని ప్రేమించని వాళ్ళుంటారా? ప్రేమించకపోవడమే అసహజం. అబద్ధం. ప్రేమించు, వద్దనము, కానీ జాలి పడేంతగా దాన్ని ముదరనివ్వకు. ఈ పని నీకే అప్పగించాను కాబట్టి ఆమె నీ అండర్లోనే ఉంటుంది. ఆమె పట్ల నీ ప్రవర్తన ఎలా ఉన్నా సంజాయిషి ఎవరూ అడగరు. మాకు కావాల్సింది నీ వల్ల పని. రతన్ ఈ మాటలు పెద్ద గొంతుకతో అనడంతో పేకాటలో మునిగి ఉన్న 4 తలకాయలు పైకి లేచాయి. సరోజ్ని కుతూహలంతో గమనించసాగాయి. రక్తం చిందేంతగా సరోజ్ ముఖం ఎర్రబడింది. మీ ఉద్దేశం తప్పు అని అరిచి చెప్పాలనిపించింది. కానీ అంతలో ఏదో ఊహ స్ఫురించి అతడి ఆవేశాన్ని, పాల పొంగును చన్నీళ్లు చల్లార్చినట్టుగా చల్లార్చింది. రతన్ని
అతడి అనుచరులను ఆ భ్రమలో ఉండనివ్వడమే పుష్యమికి వీళ్ళ నుండి రక్షణ కల్పిస్తుందేమో. ప్రేమ ఉన్న చోట స్వార్థము ఉంటుందని మీరు ఒప్పుకుంటారా? ఆమెకిక్కడ ఎవరి వల్ల ఏ అవమానం జరిగినా నేను సహించలేను. రతన్ లేచి వచ్చి సరోజ్ భుజం తట్టాడు. ఆమెను ఎవరికీ పంచాల్సిన అవసరం కలుగదు. ఆ హామీ నేనివ్వగలను. నువ్వు చేస్తున్న పనికి నీకు లభించే బహుమతి అనుకో ఆమె. కానీ ఈ ప్రేమ నువ్వు వెలిగిస్తే వెలిగేది, ఊదితే ఆరిపోయేది కావాలి. మన పనికి ముగింపు, నీ ప్రేమకు ముగింపు ఒకేసారి జరగాలి. ఓకే. సరోజ్ పెదవులు అస్పష్టంగా గొనిగినట్లుగా అన్నాయి. ఈ రతన్కి గాని ఇతడి మీద బాస్కి గాని ప్రేమ గురించి తెలుసా అసలు? అది వెలిగిస్తే వెలిగేది, ఊదితే ఆరిపోయేదినా? శైల నుండి మనసు విడదీసుకోవాలని ఈ ముఠాలో చేరిన క్షణం నుండి ప్రయత్నిస్తున్నాడే కానీ సాధ్యపడడం లేదు. అయితే శైలను చేసుకునే అర్హతను పోగొట్టుకున్న నిజం మాత్రం తెలుసుకున్నాడు. గుండె రాయి చేసుకున్నాడు. ట్రైనింగ్లో ఉన్నన్ని రోజులు తనకు బయట వాళ్లతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే అవకాశం లేదు. వచ్చాక మొదలైంది శైల ఉత్తరాల దండయాత్ర. చాలా ఉత్తరాలకి జవాబివ్వలేదు. తను చివరికి ఒకే ఒక్క వాక్యం రాశాడు. అన్నింటికీ జవాబుగా, శైలు నన్ను మర్చిపో. శైల నుండి ఉత్తరాలు మంత్రం పెట్టినట్టుగా ఆగిపోయాయి. బహుశా శైలకి గొంతు దాకా కోపం వచ్చి ఉంటుంది. గాయపడిన అవమానంతో, రోషంతో ఉత్తరాలు మానేసి ఉంటుంది. ఎప్పుడో శైలకి తనకి ముఖాముఖి యుద్ధం తప్పదు. ఆ యుద్ధంలో శైల ఓడిపోతుంది. మరింతగా గాయపడి వెళ్ళిపోతుంది. ఆ సంఘటన ఎప్పుడో జరుగుతుందనుకుంటే సరోజ్ గుండెలు బరువెక్కినట్టయ్యాయి. చీకటి పడడానికి 1 గంట కంటే ఎక్కువ పొద్దులేదు. రాజా హర్షవర్ధన్ తన బంగ్లా ఆవరణలో గొడుగులా క్రిందికి వాలిన కొమ్మలతో పచ్చగా గుబురుగా ఉన్న సపోటా చెట్టు క్రింద ఈజీ చైర్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. డాడీ, పుష్యమి పిలిచింది. హర్షవర్ధన్ తలెత్తాడు. ఆయన ఎదురుగా కూతురు ఒక్కతే కాదు, మరో అపరిచితుడు కూడా నిలబడి ఉన్నాడు. అతడి ఒళ్ళు, గుడ్డలు కూడా మురికి మురికిగా ఉన్నాయి. తలంతా గడ్డి దుబ్బులా ఉంది. ముఖం పీక్కుపోయి ఉంది. కళ్ళు బిత్రచూపులు చూస్తున్నాయి. డాడీ, ఇవాళ గాడ్ సేవ్ చేశాడు నన్ను. కొద్దిలో తప్పిపోయింది యాక్సిడెంట్. నా కారు క్రింద ఇతడు పచ్చడయ్యే ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది. కాలు మాత్రం దెబ్బతింది. పుష్యమి మాటల్లో, చూపుల్లో తప్పిపోయిన ప్రమాదం గురించి తలుచుకుంటే వచ్చే తత్తరపాటు, భయం కనిపించాయి. అందుకే నిన్ను డ్రైవర్ లేకుండా కారు తీసుకువెళ్ళొద్దంటాను, ఆయన మందలింపుగా అన్నాడు. అంటూనే అతడి కేసి ఓ నిర్లక్ష్యమైన చూపు విసిరి కూతుర్ని ఇంగ్లీష్లో అడిగాడు. డబ్బు కోసం సతాయిస్తున్నాడా? 100 రూపాయలు ఇవ్వబోయాను, తీసుకోలేదు. మన ఇంట్లో ఏదైనా పని ఇప్పించమని ప్రాధేయపడుతున్నాడు. 2 రోజుల నుండి ఎక్కడా పని దొరకలేదట. 2 రోజుల నుండి తిండి తినలేదట. నీరసంతో కళ్ళు తిరిగి నా కారు క్రింద పడ్డాడట. ఇంట్లో బెడ్ మీదున్న తల్లి. నువ్వు ఒట్టి అమాయకురాలివి పుమ్మి. అతడి మాటలన్నీ నమ్మి ఇంటికి పట్టుకువచ్చావన్నమాట. క్రోధంగా మారిపోయింది హర్షవర్ధన్ ముఖం. డ్రైవ్ చేయడంలో తన కూతురు తప్పేం లేదు. వీడే కారు క్రింద పడ్డాడన్నమాట. రోడ్డు మీద సరిగా నడవడానికి చేతకాని వెధవ. వీడికి డబ్బివ్వడం కూడా అనవసరం. రాజాగారి క్రోధ వీక్షణాలకు అపరిచితుడి కళ్ళల్లో మరింత బెదురు చోటు చేసుకుంది. ఇంతలో ఆయన ఉరిమినట్టుగా అన్నాడు. ఇక్కడ అన్ని పనులకు నౌకర్లున్నారు. మాకు కొత్తగా నౌకర్లు అవసరం లేదు. నువ్వెళ్ళు. అతడు జాలిగా పుష్యమి కళ్ళల్లోకి చూశాడు. రాళ్లని కరిగించేట్టుగా ఉందా చూపు. అతడి ముఖంలో ఆకలి, నీరసం స్పష్టంగా కనిపిస్తోంది. వెన్నముద్ద లాంటిది పుష్యమి మనసు. ఆ చూపుకిట్టే కరిగిపోయింది. డాడీ, అతడికి నేను మాటిచ్చాను, మన ఇంట్లో పని ఇప్పిస్తానని. ప్రస్తుతం అతన్ని ఇక్కడ ఉండనివ్వండి. మీకిష్టం లేకపోతే శిరీష్ వాళ్ళ ఇంట్లో వీలవుతుందేమో కనుక్కుంటాను రేపు. అప్పుడే పుట్టింటి మీద నిరసన, అత్తింటి మీద అభిమానం వ్యక్తం చేస్తున్న పుష్యమి మాట తగలవలసిన చోటే తగిలింది హర్షవర్ధన్లో. మెత్తబడిపోయాడు. మాటిచ్చే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలమ్మా. ఆ చెట్ల పని చూసుకోమని చెప్పు. జీతం 50 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వను. రాజాగారిది గంభీరమైన రూపం, బాగా ఎత్తరి, విశాలమైన వక్షం, గుబురు మీసాలు. ఆయన ఆకృతిలో, చూపుల్లో ఇంకా రాజఠీవి చచ్చిపోలేదు. కానీ ఉట్టి పిసినిగొట్టులా ఉన్నట్టున్నాడు. సరోజ్ ఆయన మీద నుండి చూపు తిప్పుకున్నాడు. సరోజ్కి నిజంగా చాలా ఆకలిగా ఉంది. తన నాటకానికి సహజత్వం రావడం కోసం నిన్నటి నుండి నోట్లో నీళ్లు పోయలేదు. ఆకలి కడుపులో పేగుల్ని కోత పెడుతోంది. పుష్యమి కేసి తన కడుపు చూపాడు, ఆకలేస్తోంది అన్నట్టుగా. పుష్యమి హ్యాండ్ బ్యాగ్ తెరిచి 2 రూపాయల నోటు తీసి అతడికిచ్చింది. ఇది తీసుకెళ్ళి ఏదైనా తినిరా, వెళ్ళు.
కుంటుతూ కుంటుతూ నడిచాడు సరోజ్. కావాలని పుష్యమి నడుపుతోన్న కారు క్రింద పడడంతో కాలి మడమకు బాగా దెబ్బ తగిలింది. తగిలినప్పటికంటే ఇప్పుడు బాగా నొప్పిగా ఉంది. కాలి నుండి రక్తం కారిపోతుంటే పుష్యమి బాగా కంగారు పడిపోయింది. చుట్టూ జనాన్ని చూసి భయపడిపోయింది. హ్యాండ్ బ్యాగ్లోంచి కర్చీఫ్ తీసి తనే వంగి కాలి చుట్టూ కట్టుకట్టింది. బ్యాగ్లోంచి 100 రూపాయల నోటు తీసి ఇవ్వబోయింది. డబ్బు వద్దని నౌకరీ కావాలని అడిగాడు సరోజ్. ఆ విపత్తు నుండి బయటపడితే చాలనుకొని వెంటనే ఒప్పేసుకుంది. మొత్తానికి కోటలో పాగా వేశాడు సరోజ్. బంగ్లాకి పడమటి వైపు గొడ్డుపోయిన చెట్లు, పుచ్చు చెట్లు, పిచ్చి చెట్లు కొట్టి పారేయించి 1/2 ఎకరం మేర నేలంతా చదును చేయించి కొత్త రకం అరటి పిలకలు నాటించాడు హర్షవర్ధన్. సరోజ్కి వాటి సంరక్షణ భారం అప్పగించబడింది. నౌకరీ దొరికిందన్న మాటే కానీ ఇంటి పనులతో ఏమాత్రం సంబంధం లేని ఉద్యోగం. ఈ తోట పని కూడా ప్రొద్దుట 1 గంట, సాయంత్రం 1 గంట చేస్తే సరిపోతుంది. పనిలో చేరిన 2వ రోజు బంగ్లా డిజైన్ వేసి పంపమని, ఇంట్లో ప్రతి వస్తువు కళ్ళకు కట్టినట్టుగా ఉండాలని రతన్ నుండి ఆదేశం అందింది అతడికి. ఇంట్లో ప్రవేశించకపోతే ప్లాన్ వేయడం ఎలా సాధ్యమవుతుంది? సాయంకాలం అరటి తోట వైపుగా వచ్చింది పుష్యమి. పారతో పాదులు సరిచేసి నీళ్లు పెడుతున్న సరోజ్ పని ఆపకుండానే అన్నాడు, అమ్మాయి గారు, గట్టిగా ఒళ్ళు వంచి పనిచేస్తే 1 గంట పట్టదు. గంట పనికి బాబుగారు 50 రూపాయల జీతం ఇస్తున్నారని నాకు సంతోషం ఏం లేదు. ప్రొద్దున నాష్టాకి సరిపోతుందా జీతం? నేను 24 గంటలు పని చేయమన్నా చేస్తాను. జీతం మాత్రం పెంచాలి. ఏమిటి, 50 రూపాయలని నాస్తా ఖర్చుకి చాలవా? అడిగింది పుష్యమి. సరోజ్ పారతోనే చేతులెత్తి చూపుతూ, ఈ రెక్కలే కదా నా ఆస్తి, ఈ రెక్కలకి తగిన బలం పెట్టొద్దా? రెక్కలకి బలం రావాలంటే పొట్టలో మంచి దిట్టమైన ఆహారం పడేయాలి కదా. నేను మొదటి నుండి తిండి పుష్టి మనిషిని. మా అమ్మ నా కడుపు గుర్తుపట్టి తాను తినే అన్నం కూడా నాకు పెట్టి మంచం పట్టింది అన్నాడు. నవ్వుతూ అతడి వంక చూస్తున్న పుష్యమి చప్పున చూపులు తిప్పుకుంది. సరోజ్ కట్టుకున్న చిరుగుల పంచె గోచి పోసి మీదికి బిగించాడు. పనికి అడ్డు కాకుండా ఒంటి మీది చిరుగుల అంగీ తీసి చెట్టుకు తగిలించాడు. చెమట పట్టి పచ్చగా బలంగా ఉన్న జబ్బలు, తొడలు అతడి తిండి పుష్టినే కాదు, అతడి మగసిరిని, అందాన్ని చాటుతున్నాయి. మొదటి రోజు కనిపించిన ఆ మురికి రూపం ఎక్కడా? ఇవాల్టి ఈ స్ఫురద్రూపం ఎక్కడా? అమ్మాయి గారు, నేను ఏ పని చేయమన్నా చేస్తాను. నాకు జీతం మాత్రం పెంచాలి. అతడి గొంతులో అమాయకత్వం, మంకుతనం ప్రతిధ్వనించాయి. తిని ఒళ్ళు పెంచుకోవడం తప్ప మెదడు పెంచుకున్నట్టు కనిపించలేదు పుష్యమికి. ఆ రోజు నుండి తన పనులు కొన్ని అతడి చేత చేయించుకోవడం ప్రారంభించింది పుష్యమి. బజార్ నుండి పత్రికలు తెప్పించుకోవడం, లైబ్రరీ నుండి పుస్తకాలు తెప్పించుకోవడం లాంటివి. ఒక పని చెబితే 2 పనులు తనే కల్పించుకు చేస్తున్నాడు సరోజ్. ఇంట్లో నౌకర్లందరితో మాటలు కలుపుకొని ఎవరూ అభ్యంతరం పెట్టనంతగా వాళ్ళతో కలిసిపోయాడు. అతడి మాటల్లో, మనిషిలో ఎంత అమాయకత్వం కనిపిస్తుందో అంత నిజాయితీ కూడా కనిపిస్తుంది. అమ్మాయి గారు అంటూ పుష్యమి ముందు ఎంత అనుకోవతో ఉంటాడో, రాజాగారిని చూస్తే అంత బెదిరి చూపులతో పక్కకి పారిపోతుంటాడో. ఇంట్లో నౌకర్లకి మాత్రం మంచి స్నేహితుడైపోయాడు. అతడి పేరు అక్కడ వెంకటేషు. అమ్మాయి గారు, ఈరోజు మా అమ్మకు బాగాలేదండి, హాస్పిటల్కి తీసుకెళ్లాలండి అన్నాడో ఉదయం. డబ్బేమైనా కావాలా? డబ్బు అక్కర్లేదండి, సెలవు కావాలండి. ఇవాళ పనిలోకి రానక్కర్లేదు, వెళ్ళు. సరోజ్ హర్షవర్ధన్ బంగ్లా నుండి బయటపడ్డాడు. బంగ్లాకి కొంచెం దూరంలో అతడి కోసం కారు ఆగి ఉంది. సరోజ్ అటూ ఇటూ చూసి కారు ఎక్కుతూనే కారు కదిలింది. సరోజ్ ఇచ్చిన రాజాగారి బంగ్లా డిజైన్లు రతన్ని చాలా సంతృప్తిపరిచాయి. ఆ డిజైన్లను చూస్తే ఒక కొత్త మనిషి ఆ బంగ్లాలో తెలిసిన మనిషిలా తిరగొచ్చు. ఏ వస్తువు ఎక్కడ ఉందో కళ్ళకు కట్టినట్టుగా ఉంది. గుడ్, నువ్వు సమర్థుడు అని నాకు తెలుసు, కానీ మంకుపట్టుతో అనవసరంగా పేచి పెడుతుంటావు. రతన్ మెచ్చుకోలుగా సరోజ్ భుజం తట్టాడు. సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో రాజాగారి గుప్తధనం మన చేతికి రావాలి. ఈ పనిలో నువ్వు ప్రజ్ఞ చూపించావా, నీ ర్యాంక్ ఇట్టే పెరిగిపోతుంది. నువ్వు మన బాస్కి ప్రీతిపాత్రుడివి అవుతావు. నీ హోదా ఏ ర్యాంకుకి పెంచబడుతుంది. ఈ పనిలో నువ్వు ఎంత సామర్థ్యమైనా చూపగల అవకాశం ఉంది. నేను ఎంత సామర్థ్యమైనా చూపడానికి సిద్ధమే, ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొనడానికైనా సిద్ధమే. కానీ నాకు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం మాత్రం ఇష్టం లేదు. మనకు కావాల్సింది రాజాగారి గుప్తధనం, అది సాధిస్తే చాలు కదా. అంతే, కానీ ఆమెను మన చేతిలో చిక్కించుకోకపోతే రాజాగారు మనకు లొంగరు. చాలా మొండిఘటం. మరో విధంగా గుప్తధన రహస్యం బయట పెట్టించలేం.
ఆ రహస్యం నేను తెలుసుకుంటాను. అది చేజిక్కించుకునే ప్లాన్ కూడా వేస్తాను. నీ ఇష్టం, నువ్వేం చేసినా సరే. మనకు కావాల్సింది రాజాగారి గుప్తధనం. అది మన హస్తగతం కావాలి. ఏ పద్ధతి ద్వారానైనా సరే. ఈ బంగ్లా డిజైన్లు ఈరోజే మన బాస్కి పంపిస్తాను. ఇవి చూస్తే నువ్వు మంచి ఇంజనీరు అని మెచ్చుకుంటారు. బాస్! కంపరంగా ముఖం తిప్పుకున్నాడు సరోజ్. బాస్ అంటే ఫనీ అని మాత్రమే సరోజ్కు తెలుసు. ట్రైనింగ్ నుండి వచ్చాక రతన్ క్రింద పనిచేయమన్న ఆర్డర్స్ వచ్చాయి. అప్పటి నుండి రతన్ అనుచరుడిగా పనిచేస్తున్నాడు. ఫనీని కలుసుకునే అవసరం కానీ అభిలాష కానీ అతడికి కలుగలేదు. రతన్కి బంగ్లా డిజైన్లు ఇచ్చేశాక మాట్లాడవలసింది మాట్లాడి సెలవు తీసుకొని జీపులో కిష్టగిరి బయలుదేరాడు సరోజ్. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.